హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ఈ రోజున చాలామంది స్త్రీలు ప్రభువుని నమ్ముకుంటున్నారు, కానీ వారి భర్త విషయం వచ్చేటప్పటికి వీళ్ళే సర్టిఫికెట్ ఇచ్చేస్తారు. ఏంటని? ఆయన మారడండి, ఇంకా ఎవడు మార్చలేడు, దేవుడు కూడా మార్చలేడు. ఈ డైలాగులు ఎక్కువ చెప్తుంటారు చాలామంది. మీరు మార్చలేరేమో కానీ దేవుడు కూడా మార్చలేని మాట అనకండి. యేసు ప్రభువు మార్చలేని వ్యక్తి ఈ లోకంలో ఎవ్వడూ లేరు. మీరు బైబిల్ చదవండి, తెలుస్తుంది. ఎంత మొండి వాళ్ళైనా, ఎంత మొరటి వాళ్ళైనా, ఎంత దెయ్యాల చేత పీడించబడుతున్న వారైనా, ఎంత పాపాత్ములైనా, ఎంత దుర్మార్గులైనా, ఎంత నరహంచకులైనా యేసు ప్రభు ప్రేమ చేత పట్టబడిన వారున్నారు, మార్చబడిన వారున్నారు, క్రీస్తు సాక్షులుగా బ్రతికిన వారు ఉన్నారు. మీరు మీ ఇంటి యజమాని కోసం ప్రార్థన చేయండి. మీ ప్రవర్తన సరిగా చూసుకోండి. మీరు అనుకోగలవారైతే, మీరు జ్ఞానము చొప్పున కాపురం చేస్తే, మీరు వాక్యానుసారంగా జీవిస్తే, వినయం కలిగి ఉంటే, భర్తకు లోబడితే, మీ ప్రవర్తనను బట్టి మీ భర్తలు వాక్యం లేకుండానే దేవుని కొరకు మేము వారిని రాబట్టొచ్చారు. దేవుని వాక్యం చెబుతుంది. చైనీస్ సామెత ఉంది ఏంటంటే, భార్య అనుకోగలదైతే భర్త ఆమె గీసిన గీటు దాటడు. అర్థమైందా? అర్థం కాలేదా? భార్య గయ్యాలైతే భర్త ఇంటికే రాడు. జగడగొండితో నివసించడం కంటే అరణ్యంలో ఒక మూల ఉండటం మేలు. ఈ తాగుబోతులయ్యే భర్తల గురించి వింటున్నప్పుడు భార్యల మీద కూడా నెపం మోపాలనిపిస్తుందండి నాకు. నువ్వు నిజంగా నీ భర్తను ఆదరిస్తే, అతన్ని పట్టించుకుంటే, అతని కలవరం ఉన్నప్పుడు, భయం కలిగినప్పుడు, లేక దుర్వ్యసనానికి ప్రారంభ దశలో ఉన్నప్పుడు అతన్ని నీ లాలనతో, ప్రేమతో, నీవు ఓర్పుతో ఆయన ప్రేమించి ఆయన్ని సహించుకుంటే ఆయన మారటానికి అవకాశం ఉందండి. నువ్వు మళ్ళీ ఒక్కసారి నువ్వు తాగే వచ్చావు. నేను తాగలేదమ్మా, మొన్న ఒక్కరోజు తాగా, స్నేహితులు బలవంతం చేసి. ఇప్పుడు నువ్వు తాగావు, నువ్వు ఒకసారి చేయను, నేను మా అమ్మగారింటికి వెళ్ళిపోతా అంటే ఏం చేస్తారు చెప్పండి? నువ్వు మా అమ్మగారింటికి వెళ్ళిపోతావు, ఆయన సారాయి కొట్టుకు వెళ్ళిపోతాడు. ఏమైందండి? ఏమైపోయింది? ఇంకా ఎంతమంది ఈ రోజున కుటుంబాలు కూలగొట్టుకుంటున్నారు. అందుకే జ్ఞానవంతురాలు ఇల్లు కట్టును, 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును. ఒక వ్యక్తిని మార్చాలంటే కొట్టి తిట్టి మార్చలేమండి, బలవంతంగా ఎవరిని మార్చలేము. యేసుక్రీస్తు ప్రతి వారికి స్వేచ్ఛనిచ్చాడు. ఆయనే స్వేచ్ఛనిచ్చాడు. ఇదిగో వెలుగు, ఇదిగో చీకటి, ఇదిగో జీవము, ఇదిగో మరణము, ఏది కావాలో కోరుకో. ఆయన తలుపు యొద్ద నిలబడి తడుతున్నాడు. ఎవరైనా తలుపు తీస్తే లోపలికి వస్తా, తీయకపోతే బద్దలు కొట్టుకొని లోపలికి వస్తాడన్నాడా? బద్దలు కొట్టుకొని రాడు ఆయన. నువ్వు కావాలంటేనే ప్రభువు నీకు. కానీ ఈ రోజున యేసుక్రీస్తు యొక్క ప్రేమను వినిపిస్తే, ఆయన వాక్యాన్ని వినిపిస్తే, ఆయన నామాన్ని మహిమపరిచినట్లుగా మన బ్రతుకుల్లో ఆయన్ని చూపిస్తే, మన చుట్టూ ఉన్నవారు నీ దేవుడు నాకు కావాలి, నిన్ను ఆశీర్వదించిన దేవుడు నన్ను ఆశీర్వదించాలి, నిన్ను స్వస్థపరిచిన ప్రభువు నన్ను స్వస్థపరచాలి, నీకు సమాధానం ఇచ్చిన దేవుడు నాకు ఇవ్వాలి అని ముందుకు రావడానికి అవకాశం ఉంది. భార్యలారా, మీ స్వపురుషులకు లోబడి ఉండండి. ఎంతకాలం లోబడంటారండి? ఎంతకాలం లోబడమంటారండి అంటున్నారు. లోబడండి. లోబడి చెడిపోయినోడు ఎవరు లేడండి. తిరగబడి చెడిపోయిన వాళ్ళు 3 మంది ఉన్నారు. లోబడటం అనేది నేర్చుకోవాలి. మీలో కొందరు అట్టివారై ఉంటుంది, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడ్డారు. నేను దొంగను కాబట్టి ఇక్కడ దొంగలాగే ఉంటాను, నేను వ్యభిచారంలో పడ్డాను కాబట్టి ఇంక అందులోనే ఉంటాను, నేను తాగుడికి అలవాటు అయిపోయాను కాబట్టి నేను తాగుడులోనే ఉంటాను అనవలసిన అవసరమో లేదు. నువ్వు పడిన చోటు నుండి దేవుడు నిన్ను లేపడానికి సిద్ధంగా ఉన్నాడు. చాలామంది విశ్వాసులు ఒకప్పుడు బాగా ఉండేవారు. ఈ రోజున యవనస్తులు ముఖ్యంగా చాలామంది నాతో చెప్తుంటారు, అన్న ఏంటయ్యా మీటింగ్ రావటం మానేసావు బాబు అంటే, పడిపోయానన్నా అన్నాడు. పడిపోయావా? మీరు ఎప్పుడైనా రోడ్డు మీద పడ్డారా? ఎప్పుడన్నా పడ్డారా? కాలు జారి పడ్డారా? పడ్డప్పుడు ఏం చేశారు? 1 సంవత్సరం ఉన్నారు అక్కడ. మీకు తెలుసో తెలీదో, ఆటోమేటిక్గా దేవుడు మనకు ఆ శక్తిని ఇచ్చాడు. మనం ఎంత వేగంగా పడతామో అంతకంటే వేగంగా లేచి నిలబడతాం. కాలు ఇరిగిపోయినా కూడా లేచి నిలబడతాం. తర్వాత తెలుస్తుంది నొప్పి, అప్పుడు తెలీదు. రక్తం కారుతున్నా కూడా లేచి నిలబడతాం. ఎందుకంటే వెంటనే లేవడానికి దేవుడు శక్తినిచ్చాడు. మరి పాపంలో పడ్డోడు కూడా 3 నెలలు పడద్దా లేవడానికి? వెంటనే లేవచ్చు. పడిన వారిని లేపగలిగిన వాడు ఆయన. నేను పాపంలో ఉన్నాను కాబట్టి నేను అలాగే ఉంటాననొద్దు. నిన్ను నీతిమంతుడిగా తీర్చడానికి ఆయన రక్తాన్ని చిందించాడు. ఆయన రక్తంలో నీవు కడగబడ్డప్పుడు నీకు మచ్చైన, డాగైన, మరకైనా లేకుండా నూతన సృష్టిగా నిన్ను దేవుడు చేయగలిగిన వాడిగా ఉన్నాడు.
ఒకవేళ మీరు పొరపాటున శోధనలో పడి ఉంటే, మీరు తెలియక పడి ఉంటే, తెలిసి పడి ఉంటే లేవండి. యేసుక్రీస్తు యొక్క నీతి మనల్ని కొట్టివేసేది కాదు, కానీ ఆయన మన నీతి మనల్ని పరిశుద్ధపరుస్తుంది. ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చడానికే ఈ లోకంలోనికి వచ్చాడు. పాపమెరుగని ఆయన మన కొరకు పాపమై మన కొరకు నీతిని యాగము ద్వారా, శిలువ యాగము ద్వారా సంపాదించి ఉన్నాడు. యేసుక్రీస్తు నామములో నీవు నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా తీర్చబడగలవు. మీరు బైబిల్లో చూడండి, యేసు ప్రభు దొంగలను మార్చాడు, సాతాను చేత పీడించబడుతున్న వారిని విడిపించి నూతనమైన వ్యక్తులుగా చేశాడు. 7 దెయ్యములు పెట్టిన మగ్దలేని మరియను విడిపించి క్రీస్తు సేవకురాలుగా చేశాడు. ఈరోజు కూడా ఎందరో వారి జీవితాలను మార్చుకొని ప్రభు వైపు తిరుగుతున్నారు. నిన్ను నీవు చూసుకున్నప్పుడు ఎంత అపవిత్రుడిగా ఉన్నావో గ్రహిస్తావు. నీవు ప్రభు వైపు చూసినప్పుడు ఆయన ఎంత నీతిమంతుడు గుర్తిస్తావు. ఆయన నీ కొరకు చేసిన యాగాన్ని అంగీకరించినప్పుడు నీవు కూడా నీతిమంతుడిగా మార్చబడతావు. ప్రార్థన. పాపంలో పడిపోయారని చతికిలబడి కూర్చొనే ఉన్నావా? నేను సర్లేను, నేను పనికిరాడని నిరుత్సాహంతో ఉన్నావా? నీ మనసంతా పాడు చేసుకొని నెగిటివ్ తలంపులతో నింపుకొని డిప్రెషన్లోకి వెళ్ళిపోయానావా? చేతగాని వాడిని అయిపోయానని అవమానించబడుతున్నాను కృంగిపోతున్నావా? యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ తల్లిదండ్రులు విడిచినా ఆయన నిన్ను విడవడు. నీ భర్త విడిచినా ఆయన నిన్ను యజమానిగా నీకుంటానన్నాడు. నిన్ను నీ పక్షంలో వాదిస్తానంటున్నాడు. ప్రభు గొప్ప దేవుడండి. ఈ యేసయ్యను నీ రక్షకుడిగా చేసుకో. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మా మొరలు ఆలకించు నాయన. మా మూలుగులు వినయ్యా. మా కన్నీటిని చూడయ్యా. మా హృదయాలను నీకు సమర్పించుకుంటుండగా మా హృదయాలలో నీ యొక్క పరిశుద్ధాత్మను కుమ్మరించుము నాయన. నశించిపోతున్న ఆత్మలను నిత్య నరకంలోనికి పోవుటకు పరుగులెత్తుతున్న వారిని యేసు వైపు మళ్లించాలనే భారము కలిగి ఉండటకు మాకు సహాయం చేయము. పరిశుద్ధాత్మ కార్యాలు మా అంతరంగముల్లో కొనసాగించుమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. చాలా కాలమైంది రాజమండ్రి రారా అని మీరు అనేకులు అడుగుతున్నందున, రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న మీకందరికీ అనుకూలంగా ఉంటున్నందున ప్రభు చిత్తమైతే సెప్టెంబర్ 16వ తారీఖు 1 డే గెట్ టుగెదర్ను మీ కొరకు రాజమండ్రిలో సూర్య గార్డెన్స్లో ఏర్పాటు చేస్తున్నాం. రండి. ముఖాముఖిగా మిమ్మల్ని చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థన చేయడానికి కూడా అవకాశం కలుగు చేయండి. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం, ఆధ్యాత్మికంగా దీవించబడదాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్ ఉంటాయి. మీరు 2 సెషన్లో ఉండగలిగితే చాలా సంతోషం. లేక ఏది మీకు అనుకూలమో ఆ సెషన్కు హాజరై ఆధ్యాత్మికంగా ఉజ్జీవించబడండి. చిరునామా గమనించండి. సూర్య గార్డెన్స్ ఫంక్షన్ హాల్, జవహర్లాల్ నెహ్రూ రోడ్, రాజమండ్రి. ఇంకా విషయమై మీకు వివరాలు కావాలంటే 9884707779 లేక 9884807779 అనే నెంబర్లకు మీరు కాల్ చేయండి, లేకపోతే వాట్సాప్ పెట్టండి. 954041 నెంబర్కి కూడా మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టవచ్చు. తప్పకుండా మీకు వివరాలు తెలియజేయబడతాయి. మీ స్నేహితుల్ని, బంధువుల్ని కూడా పిలుచుకోండి. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న మీరందరూ వస్తారని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాం. మనందరం కలిసి మన ప్రభు నామాన్ని మహింపరుద్దాం. రండి, ఆశీర్వదించబడండి.
నీ